హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా మీకు థంబ్నెయిల్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుందన్నమాట. సో మనకు మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఎంతో 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 ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం కదా. సో ఆ రోజు వీడియో అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ 4:30 ఆ టైంలో లేచాను అనమాట. సో ముందు వీడియోలో చెప్పే ఉన్నాను, అంటే ముందు రోజు ప్రిపరేషన్ అంతా కూడా చేసేసి పడుకునేపాటికి 1:30 అయింది. ఇంకా మార్నింగ్ 4:30కి లేచేసాను అనమాట. లేచేసి వంటలు అన్నీ కూడా ప్రిపేర్ చేయడానికైతే ఇంక నాకైతే టైం చాలానే అయ్యిందిలేండి. స్నానం చేసేసి ఇంక వంటలు ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ అంతా కూడా ముగ్గు వేసేసి ఇల్లంతా కూడా మాఫ్ పెట్టేసి అంతా కూడా చేసేసుకున్నాను కాబట్టి ఇంక లేచిన వెంటనే స్నానం చేసేసి ఇంకా వంటకైతే ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట. వంటకు వచ్చేసి ఇంకా పులిహోర, చిత్రాన్నం, పప్పు, రైసు అండ్ పాయసము, తర్వాత ఏమంటారు శనగలండి, శనగలు ఉడికిపెట్టేసాను అండ్ పెసలు అనమాట, అవి కూడా ఉడికిపెట్టేసి మొత్తం 5 నైవేద్యాలు అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేశాను. అండ్ ఇంకొక స్వీట్ వచ్చేసి ఇంకా బయట నుంచి అయితే తెప్పించానండి. ఇంకా నా వల్ల అయితే ఇంకా అసలు కాలేదనమాట ఒక్కదాన్ని. ఇంకా అది కూడా ఇలాంటి టైంలో చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. సో నాకు అయ్యేవన్నీ కూడా ఇంకా నేను చేసేసాను అనమాట. ఇంకా 4 రకాలు ఇంట్లో చేసేసాను. ఇంకా అంటే వైట్ రైస్ మనం పెట్టాం కాబట్టి అది వదిలేసి 4 రకాలు చేశాను. ఇంకా బయట నుంచి బొబ్బట్లు అయితే తెప్పించేసాను అనమాట. ఇంకా వాటితో పాటు 5 రకాల నైవేద్యాలు అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అదంతా కూడా ప్రిపేర్ చేసేసి ఇక్కడ ఇంకా బ్యాక్ డ్రాప్ అంతా కూడా వేసేసుకొని మొత్తం డెకరేషన్ చేసుకోవడానికి కూడా చాలా టైం అయితే అయ్యిందనమాట. సో ఇదంతా కూడా సెట్ చేసేసుకునేపాటికి ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగే లేచాను, అది కూడా నైట్ నిద్ర లేదు. అసలు నా ఫేస్ అంతా కూడా చాలా అంటే చాలా డల్ అయిపోయింది లేండి అసలు. ఇంక ఇక్కడైతే ఇంకా బయట ఇంకా తోరణాలు కూడా ఇంక నేను చెప్పాను కదా ఆర్టిఫిషియల్ తీసుకొచ్చేసాను అనేసి అయితే ఇంకా అవైతే ఇంకా వేసేస్తున్నానండి. ఇంక ఇవి వేయడం వల్ల మనకు అంటే ఇంకా నెక్స్ట్ ఎప్పటికైనా సరే ఇంకా డైలీ వేసుకోవచ్చు అండ్ మనం ఇలాంటి ఫెస్టివల్కి ఎప్పుడు కూడా వేసుకోవడానికైతే ఉంటుందన్నమాట. అండ్ మామూలు మనకు న్యాచురల్ ఫ్లవర్స్ తీసుకునేదాన్ని ఎప్పుడు కూడా ఇంకా అవన్నీ కుట్టడానికి టైం ఉండదు, ఇంకా ఒకదాంతో అన్నీ కూడా కావు కదా అనేసి అయితే ఇంక ఇవి తెచ్చేసుకున్నాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంది ఇవి కూడా. ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేపాటికి నాకైతే నేను 7 లోపే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ అస్సలు అంటే అస్సలు కాలేదన్నమాట. అది కూడా నాకు ఇప్పుడు అంటే తెలిసే ఉంటుంది నా వీడియో చూసే వాళ్ళకి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఇంకా అది కూడా ఇంత వర్క్ చేస్తున్నానంటే నిజంగా చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారనమాట, చాలా ఓపిక ఉంది నీకు ఈ టైంలో కూడా ఇలా చేసుకుంటున్నావు అనేసి అయితే చాలామంది అన్నారు. కానీ తప్పదండి, అంటే నాకెంతో ఇష్టం అనమాట. సో తప్పదని కాదు, కానీ నాకు ఇంట్రెస్ట్ అనమాట, చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉండింది నాకు. అండ్ ఇంకా ఎలాగో ఈ పండుగ అంటే చాలా ఇష్టం అనమాట మన ఆడవాళ్ళకి. ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఇంకా బయట కూడా అంతా కూడా ఇంకా వేసేసి ఇంక తోరణాలు కూడా కట్టేసి ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మవారిని కూర్చోపెట్టడానికి అయితే ఇంకా రెడీ అయితే చేసేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారిని కూర్చోపెట్టడానికి పీట వేసేసి తర్వాత దానిపైన ఒక క్లాత్ వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా బియ్యం కూడా కొన్ని వేసేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసుకుని మంచిగా దండం పెట్టేసుకుని ఇంకా అమ్మవారిని అయితే ఇంకా తెచ్చేసి అయితే ఇంకా పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇంకా అమ్మవారికి ఫేస్ పైన ఇంకా అందులోనే మనకు కలశం అయితే వచ్చేసింది. నేను ఇంకా తర్వాత ఇంకో కలశం పెడదాం అనుకుంటే ఇంకెందుకు నాకు నచ్చలేదనమాట. ఇంకా తీసేసి అమ్మవారికి అందులో వచ్చిన కలశాన్ని ఇంక నేనైతే అలాగే ఇంకా ఉంచేసి అందులో వాటర్ అయితే వేసేసి ఇంకా కొబ్బరికాయ పెట్టేసి మంచిగా రెడీ అయితే చేసుకున్నాను. చాలా టైం పట్టిందనమాట. నేను అదంతా కూడా ఇంకా స్కిప్ చేసేసాను అనమాట, ఎందుకంటే బోర్ కొట్టకూడదు ఎక్కడ కూడా అనేసి అయితే ఇంకా స్కిప్ చేశాను. అది కూడా ఇంకా హెవీగా లెంతీ అవుతుంది అనమాట. లెంతీ ఉంటే చూడటానికి చాలామంది ఇష్టపడరు. సో మనం చేసే పని ఎక్కువ టైం ఉన్నా సరే తక్కువ టైంలోనే మంచిగా చూపించాలి అనేది అయితే నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారిని కూర్చోపెట్టేసి మొత్తం అంతా కూడా ఇంక మొత్తం అన్ని అమ్మవారికి అంటే బ్యాంగిల్స్, ఫ్లవరు, జడ ఇవన్నీ కూడా వేసేసి ఇంకంతా కూడా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవడానికి నాకు చాలా టైం పెట్టిందండి. ఇలా డెకరేట్ చేయడానికి అండ్ ఇంకా కిచెన్ దగ్గర వంట చేయడానికి నాకు చాలా టైం తీసుకుందనమాట. ఇంకా 8 లోపలే ఇంకా 7 లోపలే ఇంకా పూజ అయితే అసలు వీలు కాలేదనమాట. 9:30కి అలాగైతే ఇంకా చేసుకున్నానండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎంత ట్రై చేసినా అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ట్రై చేసినా కూడా నాకైతే కాలేదనమాట ఎందుకో ఈసారి అయితే. ఇంకా సరేలే ఇంకా ఎప్పుడైతే ఏంటి అమ్మవారిని భక్తిగా నిష్ఠగా చేసుకుంటే అదే చాలు అనేసి అయితే ఇంక నేను అనుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా అమ్మవారికి అయితే ఇంకా గాజుల మాల కూడా వేసేసుకుంటూ ఉన్నానండి.
అమ్మవారిని చూస్తుంటే నిజంగా ఆ రోజు అంతా కూడా అలాగే చూసి ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ రోజు అంతా కూడా. ఇంకా ఇలాగైతే ఇంకా రెడీ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే ఇంకా వాళ్ళు ఇంకా స్నానం చేసేసి అయితే వస్తారు. ఇంకా అంతలోపు నేనే మొత్తం అంతా కూడా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా చేస్తూ ఉంటే ఇంకా ఏదైనా మిస్ అయిందా అన్నట్టు నాకు ఆలోచన వస్తూనే ఉందన్నమాట. ఇంకా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ చేసినటువంటి పూజ ఫొటోస్ కూడా చూస్తున్నాను అనమాట. అంటే లాస్ట్ ఇయర్ పెట్టింది, ఈసారి ఏమైనా మిస్ చేశానా ఏంటి అనేది అయితే ఇంకా అలాగ అన్నీ కూడా చూసుకుంటూ ఇంకా ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ చేయకుండా ఇంకా మంచిగా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పక్కన కొబ్బరికాయ పెట్టేసుకొని ఇంకా కలుషం కూడా పెట్టేసుకున్నాను అనమాట. మామిడాకులు అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా కలుషం పైన కొబ్బరి పెట్టేసుకొని ఇంక పైన అమ్మవారి జాకెట్ ముక్క కూడా పెట్టేసుకున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి పూజలు చేసుకుంటే మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా ముందు ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ కూడా పెట్టేసి ఇంకా గాజులు పూలు పళ్ళు ఇంకా అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇంకా ఏదైనా మర్చానా అని ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అంటే ఈ టైంలో మనకు ఎవరైనా ఒకరు మనకి ఇంకా హెల్ప్ చేయడానికి కానీ చెప్పడానికి కానీ ఇలా ఎవరైనా ఉంటే బాగుండు. ఇంకా మనం ఏదైనా ఒకటి మర్చిపోయినా సరే ఇంకా గుర్తు చేయడానికి వేరే వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. కానీ అన్నీ ఒక్కరే గుర్తు చేసుకొని చేయాలంటే మాత్రం కొంచెం కష్టమే. సరే కష్టమైనా సరే మనం మాత్రం వదలంలేండి చేసేంత వరకు మంచిగా. ఇంకా ఇదనమాట. ఇలా అయితే ఇంకా చేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా పూజకు రెడీ అయితే చేసేసుకొని తర్వాత నేనైతే ఇంకా రెడీ అయితే వచ్చేసి మంచిగా మా హస్బెండ్ నేను మా బాబు ముగ్గురం కూడా మంచిగా శాంతిగా పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే ఇంకా పెడుతూ ఉన్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే కొంచెం కింద పడుతూనే ఉన్నాయి అనమాట. ఇంకా వాటిని మళ్ళీ ఇంకా సర్దుతూ ఉన్నాను. ఇంకా నాకు ఇలా సర్దుతూ ఉంటే ఇంకా ఎంతైనా సర్దాలి ఇంకా మంచిగా డెకరేట్ చేయాలి అనే ఆలోచన వస్తుందన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా అక్కడంతా కూడా మొత్తం డెకరేట్ చేసేసి ఇంక ఇక్కడ కొంచెం బయట నుంచి కొంచెం వీడియో తీసుకుందాం అనేసి అయితే వచ్చేసాను. సో చూసారు కదా బయట తోరణాలకైతే ఇలా చాలా మంచిగా కనిపించాయి. ఇంకా నైటే ముగ్గు కూడా వేసేసి పెట్టేశాను కాబట్టి ఇంకా బాగుంది. ఇంకా ఇదనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇక్కడ సో చాలా లుక్ అనిపించింది అనమాట. ఇంకా నాకైతే చాలా లైక్ అనిపించింది, చాలా ఇష్టం కూడా. ఇలాంటివన్నీ చేయాలి చూడాలి అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఇలాగే ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా కూడా డెకరేట్ చేసేసి ఇంకా అంతా కూడా అంటే రెడీ చేసేసి అయితే ఇంకా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడి గదిలో కూడా మొత్తం దీపం కూడా పెట్టేసుకున్నాం అనమాట. మా దేవుడి గదిలో కూడా దీపం పెట్టేసి ఇంకా మంచిగా పూజకైతే ఇంకా రెడీ అయితే అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రెడీ అయ్యేసి అయితే ఇంకా వచ్చేసానండి. ఇంకా మా బాబు మా హస్బెండ్ కూడా వాళ్ళు కూడా రెడీ అయ్యేసి అయితే వచ్చేసారనమాట. ఇంక నాకైతే ఇక్కడ శారీ కట్టుకోవడానికి కూడా ఒక టైం చాలా అయిపోయింది లేండి. అంటే నేను ముందు అనుకున్నది ఒక శారీ అనమాట, అది కట్టుకుందామనేసి తీసేసాను. కానీ నేను అప్పుడు కట్టుకునే లోపల కొంచెం అదేమో మిస్టేక్ అయ్యి నాకు అస్సలు రాలేదనమాట. సరేలే అనేసి అది పక్కన పెట్టేసి తర్వాత ఇది కట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడే ఇది కట్టుకోవడం అది కట్టుకోవడం అంటే చాలా టైం అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎంత బుద్ధిగా ఎంత క్యూట్గా కూర్చున్నాడు అసలు. ఇంకా చేయి పట్టుకున్నా నువ్వు కూడా అని చెప్పేసరికి ఇంకా తను కూడా వచ్చేసి ఇంకా పూజలో ఇలా మంచిగా చేయి పట్టేసుకుని ఇంకా మంచిగా ఇంకా దేవుడికైతే ఇంకా దండం అయితే పెట్టేసుకుని మంచిగా పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇలా ఫ్యామిలీతో ఇలా మంచిగా పూజలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా నాకైతే ఇష్టము ఇలా. ఇంకా మనకు అంటే ఈ పూజలు ఏంటంటే ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇంకా చాలా మంచిదనమాట. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా నాకైతే ఓన్ హౌస్ అయినా ఎక్కడైనా అంటే ఓన్ హౌస్ అంటే ఇక్కడ మేము ఇక్కడ టౌన్లో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ రెంటెడ్ హౌసే ఉన్నాం అనమాట. ఇంకా మాకైతే అక్కడ విలేజ్లో అయితే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి చేయలేం కాబట్టి ఇక్కడ ఇంకా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా సో ఇదనమాట. ఇక్కడైతే ఇంకా అగరబత్తులు అయితే అంటించేసి మంచిగా దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా అంటే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాను, తర్వాత వరలక్ష్మి కథ విధానం చదువుకున్నాను. అంతా కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా నాకు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు అనమాట. ఫుల్ కన్ఫ్యూజన్లో అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ బొట్టు పెట్టాలి కదా అనేసి అయితే చెప్పారనమాట. నేను పెట్టాను కదా అన్నట్టు ఇంకా అక్కడ కూర్చుని తర్వాత ఇంకా బొట్టు పెట్టేసి అయితే ఇంకా వచ్చేసాను అనమాట అమ్మవారికి. అంటే ఆల్రెడీ ఫస్ట్ పెట్టేసాను అనమాట. తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం అలాగ బొట్టు పెట్టేసుకోవాలి కదండి. సో అందుకోసం ఇంకా అలా బొట్టు పెట్టేసుకొని ఇంక తర్వాత ఇంకా పూజలు అయితే కూర్చున్నాం అనమాట. సో ఏదైనా సరే అండి, సో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అంటే క్షమించండి. నాకు కూడా అంత అనుభవం లేదనమాట. సో నాకు తెలిసిన విధంగా నాకు వచ్చిన విధంగా భక్తితో చేసుకోవడం ఒక్కటే నాకు తెలుసు అనమాట. సో ఏమైనా తప్పుగా చేసింటే ఇంకా క్షమించేసేయండి. చూస్తున్న వాళ్ళు ఏమైనా తప్పుగా చేసింటే ఏమైనా మిస్టేక్ చేసినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నో ప్రాబ్లం. నేను అలాంటివన్నీ కూడా ఇంకా
అంటే ఏదైనా మనం మన కోసం చెప్పారంటే ఏదైనా చెప్పారంటే మనం సో ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ టైం మనం ఏదైనా చేయడానికి ఓ కదా అలా చెప్పారు కదా, సో ఆ మిస్టేక్ ఇప్పుడు చేయకూడదు, సో ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అయితే మనకి అనుభవం వస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అందుకోసమే ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో నేనైతే అసలు ఏమనుకోను అనమాట. ఇక్కడైతే లక్ష్మీ అష్టోత్తరాలు అయితే ఇంకా చదువుతూ ఉన్నాను అనమాట. సో 101 అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా పుష్పాభిషేకం అంటారు కదా, ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మా బావ అయితే పూలైతే ఇంకా అమ్మవారి పైన అలాగ వేసేసుకుంటున్నారు. నేనైతే ఇంకా అష్టోత్తరాలు అయితే ఇంకా చదువుకుంటూ ఉన్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు అంతా కూడా చాలా మంచిగా ఉంది అనమాట. ఇలాగే అమ్మవారు మా ఇంట్లో ఎనీ టైం మా ఇంట్లో మంచిగా లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా మాతో ఉండాలి అనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నానండి. సో ఈ కాలంలో ఈ జనరేషన్లో లక్ష్మి లేనిదే ఏది జరగదు కదా. సో నేను కూడా అదే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు ఎలాగైతే ఇంట్లో లక్ష్మి వచ్చి కూర్చుందో, సో ప్రతిరోజు మా ఇంట్లో అలాగే లక్ష్మి వచ్చి కూర్చోవాలి అన్న ఒక నా కోరికనైతే నెరవేర్చాలనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇంక అష్టోత్తరాలు అన్నీ కూడా చదవడానికి చాలా టైం పట్టిందనమాట. సో 101 అష్టోత్తరాలు కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందనమాట. ఇంకా అవన్నీ కూడా చదివేసుకున్నాను. ఇంకా అలాగా ఇంకా చదువుతున్నాను. ఇంకా మా ఆయన నేను ఇద్దరం అయితే కూర్చున్నాము. మా బాబాయ్ అయితే ఇంకా అంత ఓపిక లేదు కదా, పిల్లలకి ఎక్కడ ఉంటుందండి పూజ అయ్యేంత వరకు కూర్చోవాలంటే కష్టమే అనమాట. సో తనైతే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. సో ఏమైనా చెప్పనివ్వండి, మనకు లేడీస్కి ఇలాంటి పూజలు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలి. అండ్ చాలా అంటే ఎంత ఓపిక ఉంటే అంత ఇష్టము భక్తి అనేది అయితే ఉండాలన్నమాట. దేవుళ్ళపైన మనకు భక్తి ఇష్టం అనేది ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాము, ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తామన్నమాట. సో నేనైతే అంతే అండి, చాలా ఇష్టం నాకు ఇలాంటి చేయడము. ప్రతి ఒక్క వీడియోలోనూ నేను ఎక్కువగా పూజ వీడియోస్ ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను అనమాట. సో మనకి ఇంకా ఇంతకంటే ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇంకా మంచిగా మన ఫ్యామిలీని మన ఫ్యామిలీ కోసం చేయాలంటే ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే ఫ్యామిలీ బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ కోసం చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా చేసేస్తాను. ఇంకా ఈ విషయంలో అయితే నేను అసలు ఎక్కడ కూడా ఇంకా తక్కువ చేయను అనమాట. అంటే పూజలు చేయడంలో కానీ ఫ్యామిలీ గురించి కానీ ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా నేను తక్కువగా చేయను అనమాట. అన్నీ కూడా చేయడానికే ప్రయత్నిస్తాను. నా శక్తివంతం నాకు చేతనంత వరకు నేను చేస్తూనే ఉంటాను అనమాట. ఇక్కడైతే అష్టోత్తరాలు అయితే ఇంకా అయిపోయాయి అనమాట. నేను కూడా ఇంకా పూలు అయితే వేసేసి ఇంకా మంచిగా దేవుడికి దండం అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇదండి ఇలాగ చేసుకున్నాను పూజ. ఇంకా ఈరోజు అంతా కూడా మంచిగా జరిగింది. అండ్ ఇలాగే ఈరోజు ఎంత మంచిగా ఉన్నామో ఎలా ఉన్నామో అలాగే ఉండాలి ఇంకా లైఫ్ లాంగ్ అన్నట్టు నేనైతే దేవుడికి చెప్పుకున్నాను అనమాట నా బాధ అంతా కూడా. ఇక్కడైతే ఇంకా వ్రతం కథం కూడా చదువుకోవాలి కాబట్టి ఇంకా అది చూస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే నేను వ్రత కథ అయితే ఇంకా చదువుకుంటూ ఉన్నాను అండి. ఇంకా కథ అంతా కూడా అయిపోయాక ఇంకా హారతి అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా వ్రత కథ చదవడానికి కూడా చాలా టైం అయితే పట్టిందనమాట. సో మనం వరలక్ష్మి వ్రతం కానీ, సో 7 శనివారాల వ్రతం కానీ, సత్యనారాయణ వ్రతం ఇలాంటి వ్రతాలు చేసినప్పుడు ఖచ్చితంగా మనం వ్రత కథ విధానం అయితే ఖచ్చితంగా చదువుకుంటాం కదా. ఇంకా నేను అలాగైతే ఇంకా చదువుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ధూపం అయితే పెట్టేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. ఫస్ట్లో పెట్టాము, అది ఎందుకో వెలగలేదనమాట ఎక్కువగా. సో ఇంకా అది అందుకోసం ఇంకా మధ్యలో తను వచ్చేసి ఇంకా అది దీపం అంటే మంచిగా స్మెల్ వస్తుంది అనమాట, మంచిగా పొగ వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. అది ఇంకా అదైతే ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అలా పెట్టేసుకొని ఇంకా మొత్తం పొగతో మంచి స్మెల్ అండి. అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే అంత పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ ఏదో అంటూ ఉన్నాడు అనమాట. ఇంక నేనంతా ఇంకా కథ అంతా కూడా చదువుకున్నాక ఇంకా తర్వాత ఇంకా అంటే హారతి ఇద్దులే అనేసి అయితే ఇంకా చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా హారతి ఇవ్వడానికి అయితే ఇంకా అక్కడ అందులో అయితే ఇంకా కర్పూరం అయితే పెట్టేసాము. ఇక్కడైతే కొబ్బరికాయ కూడా నేను కొట్టకూడదు అనమాట. అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటివన్నీ ఇంకా నాకు తెలుసుకొని నేను ఇంకా అన్నీ కొన్ని చేయలేదండి. ఇక్కడ హారతి అంటే కొబ్బరికాయ కొట్టేది అన్నీ కూడా మా హస్బెండే చేశారనమాట. ఇక్కడైతే ఇంకా నేను హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట పాడాలి కదా, సో ఆ హారతి పాట కూడా ఇంకా పాడుతున్నాను అనమాట. మనకి ఈ కాలంలో మనం ఓన్గా పాడాలంటే ఎవరికి రావు కదండి. సో అందుకే నేనైతే అన్నీ కూడా ఇంకా బుక్లో చూసేసుకొని ఇంకా హారతి పాట కానీ అష్టోత్తరాలు కానీ వ్రత కథ కానీ అన్నీ కూడా ఇంకా బుక్లో చూసేసుకొని అయితే ఇంకా చదువుతున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తారండి.
ఇలా చాలా మంచిగా చేసుకున్నాంలేండి. అసలు అంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అయితే నేను కాదు, 2 ఇయర్స్, ఇది వచ్చేసి 3rd ఇయర్ అనమాట. ఇంకా 3 ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా నేను చేసుకుంటూనే ఉన్నానమాట. సో ఎంత వరకు మనకు చేతనవుతుందో అంతవరకు ఖచ్చితంగా నేనైతే చేసుకుంటానమాట. ఇంకా సో ఇక్కడైతే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తారు. నేను హారతి తీసుకున్నా, ఇంకా మా బాబుకు కూడా హారతి అయితే ఇచ్చేస్తారనమాట. తనైతే అసలు ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే తనకు ఆ డ్రెస్ నచ్చలేదనమాట. వేరే డ్రెస్ వెయ్యి అనేసి అయితే ఇంకా బలవంతం చేశాడు. లేదు నేను చెప్పిందే నువ్వు వేసుకోవాలి అనేసి అయితే తనకు అదే వేశాను. సో తన కోసం అందుకోసం అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఇదండి, ఇంకా హారతి అయితే ఇచ్చేసి మంచిగా ఇంకా దేవుడికైతే దండం అయితే పెట్టేసుకొని పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నమాట. ఫైనల్లీ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా మనమైతే ఇంకా అంటే అదే భోజనం అయితే ఇంకా చేసేసుకుందాము. ఇక్కడైతే ఇంకా నా పూజ అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా అంటే పొడవు అయిపోయాయి అనమాట. ఇంకా తీసేసి ఇంకా 2 సైడ్స్ పెట్టుకుందాం అనేసి ఇంకా అక్కడే కూర్చున్నాను. అంటే కొద్దిసేపు అక్కడే కూర్చున్నాను అనమాట. పూజ కూడా అంతా కంప్లీట్ అయిపోయాక నేను అక్కడే కూర్చున్నాను అనమాట. ఇంకా అలాగైతే ఇంకా పూలన్నీ కూడా తీసేసి ఇంకా 2 సైడ్స్ అలాగ పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా కలశానికి అయితే పూలు అలా చుట్టింటే అవి కొంచెం కింద పడిపోయాయి అనమాట. సో అందుకని ఇంక తీసేసుకొని అక్కడ ఇంకా అలాగే సర్దేసుకుంటూ అలాగే కూర్చుండిపోయాను అనమాట. చాలా బాగా అనిపించిందండి. మా హస్బెండ్ కూడా అక్కడే కూర్చున్నాడు అనమాట పూజ అయ్యేంత వరకు. అలా అంటే అమ్మవారిని అలా చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. ఇంకా ఫైనల్లీ ఇంకా పూజ అయితే అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చోండి ఇంకా కొంచెం అలాగా చూసేసుకొని తర్వాత ఇంకా లేచేసి అనమాట. ఇంకా నేనైతే ఇంకా నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయినా సరే ఇంకా చేశానా, కరెక్ట్గా చేశానా లేదా, అన్నీ పెట్టానా లేదా, కరెక్ట్గా ఇదే మైండ్లో ఆలోచన వస్తుందనమాట. కానీ అంటే ఏమైనా తక్కువ చేశామేమో అన్న ఒక చిన్న ఫీలింగ్ మనకు మనసులో ఎక్కడో ఉంటుంది కదండి. సో అదనమాట. ఇక్కడైతే సరేలే ఇంకా పూజ అయిపోయింది, అన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయి అని అయితే ఇంకా మా హస్బెండ్ అదే చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్లీ ఇదండి, పూజ అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన ఏమో అంటుంటే ఇంకా తనకైతే ఏదో చెప్తున్నాను అనమాట. ఇంకా టైం అయితే ఓవర్ అయిపోయింది. ఇంకా భోజనం చేసేద్దాం అనేసి అయితే ఇంకా రెడీ అయితే అయిపోయామన్నమాట. సో ఫైనలీ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇంత మంచిగా ఫ్యామిలీతో ఇంకా ఇంత మంచిగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఎలా అనిపించింది ఏంటి అంటే మీరు ఎలా చేసుకున్నారు, ఏమైనా మిస్టేక్స్ చేసింటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. సో ఫైనలీ ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసినటువంటి వ్లాగ్ నేను చేసుకున్న పూజా విధానం అనమాట. చాలా మంచిగా చేసుకున్నానండి. నాకు తెలిసినంతవరకు అన్నీ కూడా పెట్టేసుకుని ఏది మిస్ చేయకుండా చాలా బాగా చేసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు మీరు మంచిగా సపోర్ట్ చేశారు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా.